అంటే మామూలుగా రోజు నమస్తే దోస్తులు. సో టైం అయితే 4 అవుతుందండి. వచ్చాము, మధ్యాహ్నం చెప్పాను కదా, వచ్చాము, తిన్నాము, అయిపోయింది. ఇక మళ్ళీ ఈవినింగ్ సెక్షన్ ఉంది కదా, దాన్ని స్టార్ట్ చేసుకుందాం అనుకుని ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసాము. ఇదిగోండి చూడండి మాస్టర్, ఎప్పుడు రాదు ప్రిపరేషన్ అనగానే కొత్తిమీర పుదీనా అల్లం చిన్నులపాయలు అవి వలవటమే కదా. సో వంట చేస్తున్నాము, బిర్యానీ చేద్దాము అనుకున్నాము, కీర్ చేద్దాం అనుకున్నాం కదా, తెచ్చాం కదా ఆ రోజు మన సరుకుల్లో కీర్ కూడా చేద్దామని చెప్పేసి ఇంకా చేయలేదు, చేయాలి, టైం పట్టుద్ది. ఇది కూడా ఫుడ్ ప్రిపరేషన్ చేసేసి ఆటోమేటిక్ దాని తర్వాత వెంటనే అది కూడా చేసేద్దాం అనుకున్నాం. అందుకే 4 గంటలకే స్టార్ట్ చేద్దాం అనుకుని 4 గంటలకే స్టార్ట్ చేసాము. సో అయితే ప్రజెంట్ అయితే కర్రీ అయితే పొయ్యి మీద పెట్టింది, కర్రీ స్టార్ట్ చేస్తుంది, ఆనియన్స్ వేసింది. ఇది అంతా అయితే ఫస్ట్ మటన్ కర్రీ ఒకటి తెచ్చాము, చికెన్ తీసుకొచ్చాము, చికెన్ కూడా అవ్వాలి, ఇంకా బిర్యానీ చేయాలి, మళ్ళీ కీర్ చేయాలి. ఏంది ఇన్ని ఉన్నాయి కదా, చికెన్ ఉంది, బిర్యానీ చేయాలి, కీర్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది, బిర్యానీ రెడీ చేయాలి. ఇదంతా అయిపోయేలోపు ఖచ్చితంగా 6 or 6:30 ఎక్కువే అయింది. వంట చేసేసరికి టైం పట్టుద్ది, బిర్యానీ రెడీ చేసేసరికి ఇంకా టైం పట్టుద్ది, కొంచెం క్లీనప్ పెట్టాలి. అంటే పొద్దున చేసినంత హెవీగా ఉండదులేండి, రెడీ చేయటం నార్మల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. వెస్ట్రన్ కదా, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా? సో అదండి, అలా ఉంది పరిస్థితి. విన్నీని కూడా రెడీ చేయాలా, టైం పట్టేటట్టుంది. కానీ ఈ వ్లాగ్ మాత్రం ఇది మాత్రం నడుస్తూనే ఉంటుంది, మన వీడియో మాత్రం. ఎందుకంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియాలి, మన ఇల్లు మన కుటుంబం కాబట్టి ఏం జరుగుతుంది అనేది మీకైతే తెలియాలి కదా కంపల్సరీ. అందుకని చూపించాలని. విన్నీ పరిస్థితి చూడండి. హలో, అది ఆ పరిస్థితి అయితే అలా ఉంది. ఓకేనా? సో మన వీడియోని కంటిన్యూ చేద్దాం దోస్తులు, వంట చేద్దాము, అన్నీ చూపిస్తాను. ఓకేనా? టోటల్గా ఎక్కడి వరకు వచ్చినాయి అంటే మన పనులు, మటన్ అయితే చేసేసాము, అదిగోండి మటన్ చేసి పక్కన పెట్టేసాము. చికెన్ అయితే రెడీగా ఉంది, అది కూడా పొయ్యి మీద పెట్టాము. ఇదిగోండి చికెన్ కూడా కడిగేసి శుభ్రంగా పెట్టేసాము. సో చికెన్ కూడా అయిపోద్ది. ఇప్పుడు బియ్యం నానబోద్దామని చూస్తున్నాము. బియ్యం నానబోసి బిర్యానీకి ముందుగా, అంటే ఇప్పుడే మనం చికెన్ పొయ్యి మీద పెట్టాం కాబట్టి ఇప్పుడు బియ్యం నానబెడితే సో మనకి చికెన్ అయిపోయేలోపు బియ్యం మంచిగా నాని ఉంటుంది. రైస్ ఆ టయానికల్లా వండే టయానికి బాగా అంటే నాని ఉంటుంది కదా, స్పీడ్గా ఉడికిపోద్ది, అమ్మటిని అయిపోద్ది, మనకు పెద్ద టైం పట్టదు, సింపుల్గా ఉంటుంది. మాస్టర్ మాత్రం తన పని తను అలా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. ఏం చేస్తుంది చూడండి, ఏం చేస్తున్నా, అంట్లు కడుగుతున్నా. అది పరిస్థితి. నాన్నగారు వచ్చారు. నాన్నగారు ఇదిగండి, నమస్తే దోస్తులు చూశాడు. అది పరిస్థితి. సో ఇది కూడా అయిపోతే ఇక బిర్యానీ స్టార్ట్ చేద్దాము. ఈలోపు విన్నీని కూడా ఈ అంట్లు గడవటం అయిపోతే విన్నీకి స్నానం చేసి రెడీ చేయించేసి మనం కూడా రెడీ అయిపోతే ఇక పైనుంచి అన్నయ్య వాళ్ళు అక్కడి నుంచి అక్క వాళ్ళు అందరిని పిలిచేసి కేక్ కట్ చేద్దాం. మళ్ళీ బయటికి పోవాలి, నేను పోయి కేక్ తీసుకురావాలి. బయటికంటే ఇంకా అనుకుంటుంది, అయ్యేం కాదు మామూలుగా నేను జస్ట్ అలా కేక్ తీసుకురావడానికి వెళ్ళి రావాలి, అంతేనా? ఓకేనా? కాదు, అట్లా కాదు, బయటకంటే బర్త్డే రోజు కూడా బయటికి ఎడకంటే మామూలుగా రోజు అది అనుకుంటుంది. అది అనుకోలేదు, నేను చెప్పిందని కాదు, అది అనుకోలే. రోజు సాయంత్రం బయటకు వెళ్తావు కదా మామూలుగా ఫ్రెండ్స్తో, అట్లా వెళ్తున్నావేమో. ఈ రోజు బర్త్డే కదా, అయినా కూడా ఇంట్లో ఉండకుండా ఇది కూడా బయటకు వెళ్తున్నావా అని డౌట్ వచ్చింది, అందుకే ఒక లిఫ్ట్ చేసిన. రోజు ఫ్రెండ్ మన వాళ్ళు ఉన్నారుగా,
గనిగాడు భాస్కర్ గాడు రోజు మేము కలుస్తూ ఉంటాం కదా. సో అలా అనుకొని ఈరోజు కూడా వాళ్ళని కలిసి ఆడే ఉంటావా టైం అన్నట్టు అనుకుంటాను. సో అలా ఏముండదు, ఈరోజు జస్ట్ ఈరోజు అంత ఇంట్లోనే స్పెండ్ చేస్తాము. ఒకవేళ కుదిరితే బయటికి వెళ్ళేది ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళొస్తాం. అంటే నేను విన్ని మన మాస్టర్ ముగ్గురం ఏంది అన్నిటికీ ఉలిక్కి పడి జుమ్ 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 అని తిప్పుతుంది తల. బయటికి ఆడుంటే నువ్వు బయటికి వెళ్తే సరే, సాయంత్రం ఈవినింగ్ 6కి వెళ్ళినా మళ్ళీ 7కి 9కి 10కి అట్లా వస్తే అదొక లెక్క. నువ్వు వచ్చేది 12ంటికి కదా, 12 అయింది కదా వచ్చే లోపు. అలా ఏముండదు లేదు అసలు. ఓకేనా, దీని పరిస్థితి చూద్దాం ఎలా ఉందో ఒకసారి. చికెన్ పరిస్థితి, చికెన్ వేయలేదు, దానికి సంబంధించిన ప్రిపరేషన్ వేసాము లోపల. ఓకేనా, గ్రేవీ చికెన్ మస్తు ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. నేనే చేసేది నిజమే అసలు నిజంగా. అసలు సూపర్ చేస్తా తెలుసా అసలు చికెన్ మామూలుగా బాగుంటుంది నిజంగా, భలే చేస్తారు, బాగుంటుంది, సూపర్ ఉంటుంది నిజంగా, సూపర్ ఉంటుంది. అంటే ఆయన మాట్లాడింది నెగ్గాలి, సూపర్ ఉంటుంది నిజంగా. కావాలంటే ఎప్పుడన్నా మన సబ్స్క్రైబర్ రండి చేపిస్తా. ఓకేనా, అది పరిస్థితి. డిస్కషన్ అయితే ఇలా జరుగుతుంది. డ్రెస్ ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ మీదకి ఎలాంటి జడలు వేయాలి ఏంటి అనేది డిస్కషన్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అయిపోయింది మంది, చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయింది. ఇక బిర్యానీ పెట్టాను పైన. పెద్ద పొయ్యి చిన్నది కూడా కాదు, పెద్ద పొయ్యి పెట్టాము. సో ఇది అయిపోతే ఇక ఫ్రెష్ అప్ అవ్వాలి. అరే బామర్ది పెళ్లి రోజు శుభాకాంక్షలు. మా బామర్ది కూడా ఈరోజు వాడి పెళ్లి రోజు. సో వాడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేము కూడా. సో బామర్ది వాళ్ళకి ఫోన్ చేసాము, ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము. మంది కూడా బిర్యానీ రెడీ అయిపోతూ ఉంది. ఇక తర్వాత అయితే అసలు విషయం ఏంటంటే అక్క వాళ్ళకి ఫోన్ చేసాము, అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేశాను. 7 o'clock కల్లా మనం కేక్ కట్ చేసుకుందాం అని చెప్పి. సో వాళ్ళు కూడా 7 o'clock కల్లా రెడీ వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన కాడి నుంచి బ్లాగ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో అందరం ఉంటాం కాబట్టి హడావిడిగా ఉంటుంది, బాగుంటుంది. సో తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. మంచి అక్క వస్తే మంచి జోకులు వేయచ్చు ఆమె మీద, పంచులు సూపర్ ఉంటుంది. మాపులు ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది నవ్వుకోవడానికి. ఓకేనా, బస్సులు కీరు చేస్తున్నాం కదా. కీరులోకి జీడిపప్పు, బాదం, పిస్తా ఈ 3 వేసాను. దీని తర్వాత కిస్మిస్ యాడ్ చేస్తాను. సో ఇదైతే పౌడర్ అన్నమాట. ఈ పౌడర్ని మనం లాస్ట్లో చల్లుకోవాలి, కీరు మీద చల్లుకొని. ఇది నూనెలో కాదు నెయ్యిలో వేయించుతున్నా దీన్ని. ఆ ఫ్లేవర్ వస్తుంది, ఎక్సలెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇది కొంచెం క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా తింటుంటే చాలా బాగుంటుంది. సో అంతా అయిపోయింది. ఇక్కడైతే బిర్యానీ ఉంది కదా, బిర్యానీ అయిపోయింది, మటన్ అయిపోయింది, చికెన్ అయిపోయింది. ఇక కీరు ఒకటే మిగిలిపోయింది. ఇక ఈ కీరు కూడా చేశానంటే అయిపోద్ది అనమాట. అది పరిస్థితి. కేక్ ఆర్డర్ ఇచ్చాను, కేక్ రావాలి, కేక్ తీసుకొచ్చేస్తాను పోయేసి. ఈలోపు విన్ని స్నానం చేసింది, విన్ని రెడీ అయిపోద్ది. తర్వాత మన మాస్టర్ నేను రెడీ అయిపోతాను. రెడీ అయిపోయి కేక్ తీసుకొని వచ్చేస్తే ఇక అందరూ వచ్చేస్తాము, కేక్ కటింగ్ ప్రారంభం చేసుకుందాం. ఓకేనా, ఏమంటారు? ఓకేనా, ఓకే. కంటిన్యూ ద వీడియో, కంటిన్యూ అవుతుంది. ఇగో అంటే అప్పట్లో టీ కొట్లో పని చేశాను. అన్ని అబద్ధాలే ఫ్రెండ్స్, నిజంగా అనుకోమాకండి, అన్ని అబద్ధాలే. చూస్తా ఉంటాం కదా వీడియోలో అందరు చేసేది, మనం కూడా అట్లాగే చేసాం. కానీ తప్పే ఉంది, ఎవరి పూర్తి వాళ్ళదండి. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టే అలా సాగిపోతా ఉంది. ఇప్పుడు వాడు టీ కొట్టు పెట్టుకొని వాడు టీ పెడుతున్నాడు, మనం పోయి తాగుతున్నాం. ఎవడో పోయి టిఫిన్ పెడుతున్నాడు, వాడి దగ్గర పోయి టిఫిన్ చేస్తున్నాం. మనం ఏదో చేస్తాం కాబట్టి వాడు వచ్చి మన దగ్గర తీసుకుంటాడు. ఎవడి వృత్తిని మనం తప్పనకూడదు, ఎవరి వృత్తి వాళ్ళదే, అంతేనా? మనకి మెయిన్ మస్ట్ అండ్ షుడ్ ఈ వీడియో స్టార్ట్ అయింది
మనమేమో కీరు చేస్తున్నాము. ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. ఆ ప్రేయర్ కి సంబంధించి మనం మాట్లాడుతూ ఉంటే డిస్టర్బెన్స్ వస్తా ఉంటది వాయిస్. సో కుదిరితే వీడియో తీసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇయటానికి ట్రై చేస్తాను నేను, లేదంటే డైరెక్ట్ గా మాట్లాడటానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇది జరిగే మొత్తం ఎలా ఉంటది అనేది కూడా చూపిస్తానే ఉంటా. ఓకేనా? ఓకే డన్. వచ్చాము దోస్తులు, అందరం వచ్చేసాం. అమ్మ వాళ్ళు వచ్చారు, అక్క వాళ్ళు వచ్చారు, అన్నయ్య కూడా వస్తున్నారు, పిల్లలు కూడా వచ్చేసారు. చూద్దామా ఒకసారి? అన్నయ్య కూతురు, అన్నయ్య కొడుకు, అది ప్రైజీ. అక్కయ్య కూతురు విన్ని, అమ్మ, నాన్నది అక్కడ ఉన్నాడు. మన మాస్టరు అక్క వచ్చింది, అక్కొంది. మా బావ రావాలి, అన్నాను వదిన రావాలి ఇంకా. సో వీళ్ళందరూ వచ్చేస్తే మనం ఇక కేక్ కటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టార్ట్ చేద్దాము. కీరు రెడీ అయిపోయింది, చేసి పెట్టేశాను కీరు కూడా. ఇదిగోండి అలా ఉంది, సూపర్ ఉంటుంది అసలు. టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది, చెప్పే పనే లేదన్నమాట. ఇక చేద్దాం, కేక్ కట్ చేసిన తర్వాత అంతా పూర్తిగా స్టార్ట్ చేద్దాం. నాన్న ఫుడ్ తిన్నాడు, ఎందుకంటే నాన్న బిర్యానీ ఇవన్నీ తినకూడదు కదా, ఇక అందుకని నాన్న ఫుడ్ తినేసాడు. సో మనం పోతే పోయిందిలే, పద ఏం కాదు, తుడుచుకుంటుందిలే అమ్మాయి. సో ఇక స్టార్ట్ చేద్దాం మనం. కేక్ కట్ చేసుకుందాం. రండి 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 రండి. మర్చిపోయాను చెప్పడం, విన్నీ డ్రెస్ ఇదిగో, ఇది వెస్ట్రన్. ఏది ఒకసారి వెనక్కి జరుగు. కేక్ ఇదిగోండి. జస్టీనా హ్యాపీ బర్త్డే విషయంలో కూడా నాయన పిల్లలకు సహాయం దయచేసి ఇక నువ్వు నా తండ్రి నేను ప్రభా. మరీ కింద పెడితే to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. Many more happy returns of the day, Winnie. కానీ పోయిద్దిలే పొగ. నువ్వు చిన్నపిల్లవు కాదు. ఫస్ట్ తాత, నాని, పెట్టకూడదు. వెళ్ళండి వెళ్ళండి రా, వెళ్ళండి వెళ్ళండి, ముగ్గురు వెళ్ళండి, ముగ్గురు. అటండి చేతులు తీ, చేతులు తీ, నువ్వు చేయి ఇవే.
అదే పెట్టేది ఆగురా, అమ్ముంది. పెట్టిద్ది అందరూ ఒక కాయ పెట్టండి. జరుగు ప్రైజ్ అటు జరుగు అట్రా పెట్టు. ఇటు చూడాలి, ఇటు చూడాలి. ఓ కళ్ళు తిప్పు, ఇటు చూడు. సరే నాకెళ్ళి చూడవే అటు ఇటు ఇటు ఇటు. అది వెళ్ళకండి. చూడు ఇటు చూడు. ఒరే అట్ట 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 చెప్తుంది. అమ్మా మిమ్మాయికి వెళ్ళకల్లదమ్మా. తీసింది, తీసాడే వచ్చి. పెట్టు, ముగ్గురికి పెట్టు నువ్వు మళ్ళీ. అని జీడిపప్పు అవన్నీ. ఓకే ఓకే డన్. జాయిన్ పెట్టు, జాయిన్ అందరికన్నా పెద్ద జాయిన్. టీచరా అంతే 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 ఉండు, కాసేపు ఉండు. అట్టాగే అట్టాగే. నారాజు ఇది ఏంటి ఇటు చూడాలి. ఓకే పెనాలి పెట్టు. ఇటు చూడు. వెరీ గుడ్. నువ్వు మాదే ఉంది. ఆటలో అట్టికాయలం, ఆటలో అట్టికాయలం మాదే ఉంది. కానీ నీ క్లాస్ పెట్టి పిలిచావా? పిన్ని ఏది పిన్ని అంత పెడతావా? దానికి పెట్టమా? ఇటు చూడండి ఇద్దరు. రేపు మా అమ్మాయి మంచి నుంచి లేవదు. ఇంకా ఇటు చూడాలి. ఆహా నేను ఫోటో తీసుకోవద్దా మీ ఇద్దరిని? మీ ఇద్దరిని ఫోటో తీయవద్దా? మంచిదే తీస్తా. ఇది కొట్టు కింద ఫోటో. వాళ్ళిద్దరు మాస్టర్ ఒకసారి ఇటు. ఏం చేస్తున్నావు? పిల్లలకి రైస్ పెడుతున్నావా? ఓకే వెరీ గుడ్, మంచి పని. అమ్మ కూడా తింటుంది. నాన్నకి నాన్న తినకూడదు, అందుకని నాన్న మామూలుగానే నాన్నకి ఇందాక జొన్నతో చేసిన అన్నం ఉంది, అది పెట్టేసాము. అది నాన్న తినేసాడు, అయిపోయింది. దోసకాయ కూర. పిల్లలు ఉన్నారు. ఇక కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఈ గోల చూడండి ఎలా ఉంది. ఏం గేమ్ అది? గూత్ ఆర్ డేర్ కాదమ్మా, ట్రూత్ ఆర్ డేర్.
నానా ఏంది లైటా బా మిమ్మాయేనమ్మా గోళ అసలు మా పిల్ల అసలు సైలెంట్గా ఉంది చూసుకోబో. ఏంది అమ్మ కూర కొద్దిగా వేసుకుంది ఏదా అంతే పాపం పొద్దున్నుంచి పని చేసి 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 మాకు కలిసిపోయింది. అందుకనే ఈ అమ్మాయి పాప ఊరకనే కూర్చుంది పొద్దున్నుంచి. ఇక అందుకనే తెలుస్తున్నారు అంతే. ఓకే చికెన్ ఒకటేనా మటన్ వేసుకోలేదు? వేసుకోవాల్సింది మటన్ కూడా, మటన్ మరక్. సో అయిపోయిందండి అంతా. అప్ప వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు, పిల్లలు కూడా పైకి వెళ్ళిపోయారు, అమ్మ కూడా వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. అయిపోయింది బర్త్డే. సో వీడియో అయితే ఇంతేనండి. ఇంకా మన వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఉంటా దోస్తులు. హలో బాయ్ బాయ్ బాయ్.